సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో పోలింగ్ కి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రదీప్ లైవ్ లో అందిస్తారు. ప్రదీప్, అప్డేట్స్ ఏంటి ప్రదీప్ పోలింగ్ కి సంబంధించి? పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో 34.58% 3 గంటల వరకు పోలింగ్ నమోదైంది. అటు కంటోన్మెంటు అసెంబ్లీ ఉప ఎన్నికకు సంబంధించి 3 గంటల వరకు 39.92% పోలింగ్ అయితే నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 52.34% నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా ఓటర్లు తమ ఓటు హక్కును అయితే వినియోగించుకుంటున్నారు. అటు గ్రేటర్ పరిధిలో ఓటర్లు అయితే ఓటు వేయడానికి పెద్దగా ముందుకు రావడం లేదు. అటు హైదరాబాద్లో అతి తక్కువ శాతం పోలింగ్ అయితే నమోదైంది. ఆ తర్వాత సికింద్రాబాద్, ఆ తర్వాత మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలో ఓటింగ్ శాతం తక్కువగా నమోదవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో అత్యధికంగా ఓటర్లు తమ ఓటు హక్కు అయితే వినియోగించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం చిలకలగూడ సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో, సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానం పరిధిలో ఉన్నటువంటి చిలకలగూడ పోలింగ్ బూత్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు భారీగానే తరలి వస్తూ ఉన్నారు. కొంత పోలింగ్ ఇక్కడ స్లోగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కు అయితే వినియోగించుకున్నటువంటి పరిస్థితులు అయితే చూడొచ్చు. ఇటు ముఖ్యంగా ఏదైతే 17 లోక్సభ పార్టీలకు సంబంధించి మొత్తం 3 కోట్ల రాష్ట్ర వ్యాప్తంగా 3,32,00,000 మంది ఓటు హక్కు అయితే వినియోగించుకున్నారు. అయితే పెద్ద ఎత్తున గతంతో పోలిస్తే ఈసారి అయితే పోలింగ్ పర్సెంటేజ్ అయితే పెరుగుతుంది. అటు రూరల్ ప్రాంతాల్లో పోలింగ్ పర్సెంటేజ్ అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తం 525 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇటు మొత్తం 35,809 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. సమస్యాత్మక సంబంధించి 9,900 పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే అతి సమస్యాత్మక ప్రాంతమైనటువంటి 3 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి ఆ పోలింగ్ 4 గంటల వరకే ముగిసినటువంటి పరిస్థితి. 6 గంటల వరకు పోలింగ్కు సమయం ఉంది. సాయంత్రం పూట ఎక్కువగా ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. నగరంలో సాయంత్రం అయినా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు తరలి వస్తారా లేదా చూడాల్సిన పరిస్థితి. ఎందుకంటే రూరల్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఓటర్లు అయితే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్లు బారులు తీరుతున్నటువంటి పరిస్థితి. కానీ నగర ఓటర్లు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అనేక ప్రచారాలకు సంబంధించి వారికి అవగాహన కల్పించినా లేదా క్యాంపెయిన్ చేసినా ఓటర్లు అయితే ఎందుకో ఓటు హక్కు వినియోగించుకోవడానికి రావడం లేదు. ఇంకా సమయం ఉంది. ఈ సమయంలోనైనా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు తరలి వస్తారన్నటువంటి ఏదైతే పరిస్థితి అయితే మనం చూడాలి. 6 గంటల వరకు పోలింగ్ ఉండబోతా ఉంది. సమస్యాత్మక ప్రాంతాలు, అతి సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. దాదాపు 1,00,000 మంది సిబ్బంది, పోలీసు సిబ్బంది ఎన్నికల విధిలో బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. ప్రశాంతంగానైతే పోలింగ్ కొనసాగుతూ ఉంది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు బందోబస్తు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి చూడవచ్చు. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ.